ఓం నమ శివాయ. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలో భాగంగా ఈరోజు 38వ శ్లోకాన్ని చివరి వరకు చూడండి. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని. శ్లోకం యొక్క అర్థం: మూలాధారం అంటే శరీరంలోని మొదటి చక్రం, కూడలిని శక్తి నివసించేటువంటి స్థలం. ఏకనిలయ అంటే ఒకే స్థలంగా నివసించడం. అమ్మవారు మూలాధార చక్రంలో కుండలిని శక్తి రూపంగా నివసిస్తారు. బ్రహ్మగ్రంథి మూలాధారంలో ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక ముడి, దాన్ని ఆవరణ అంటాం. విభేదిని దాన్ని ఛేదించడం. కుండలిని శక్తి పైకి ఎగిసేటప్పుడు మొదటి అడ్డంకి బ్రహ్మగ్రంథిను తొలగించేటువంటిదే అమ్మవారు. మణిపూరం అంటే నాభి ప్రాంతంలో ఉన్నటువంటి చక్రం మూడవ చక్రం. అంతరుదిత మధ్యలో ప్రకాశించేటువంటి వెలుగులు విరజిమ్మే. అమ్మవారు మణిపూర చక్రంలో జ్వలించే అగ్నిరూపిణి. విష్ణు గ్రంథి విభేదిని అంటే కుండలిని శక్తి పైకి పోవడానికి హృదయ ప్రాంతంలోనే ఆపడం, దాన్ని విష్ణు గ్రంథిని తొలగించేటువంటి అమ్మవారు. లలితా తల్లి మూలాధార చక్రంలో నివసించే కుండలిని శక్తి. ఆమె బ్రహ్మగ్రంథి అనే ఆధ్యాత్మిక అడ్డంకిని ఛేదిస్తుంది. నాభి ప్రాంతంలోని మణిపూర చక్రంలో ప్రకాశిస్తుంది. హృదయ ప్రాంతంలోని విష్ణు గ్రంథిని ఛేదించి భక్తుని శక్తిని పైకి తీసుకొస్తుంది. ఈ శ్లోకం కుండలిని యోగం గురించి చెబుతుంది. అన్నిటిని దాటించి శక్తి సహస్రార చక్రం వరకు చేరేలా చేసేదే ఆ లలిత పరమేశ్వరి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మరిన్ని లలితా సహస్రనామ స్తోత్రంలోని ప్రతి శ్లోకం యొక్క అర్థాల కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.